హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 7వ భాగాన్ని వినేద్దాం. ఉదయం 4 గంటలకు అలారం మోతతో ప్రియకి మెలకువ వచ్చింది. మా ఆయనకి నీతో పని లేనప్పుడు ఎందుకు మోగుతావు, కొంతసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా అని ఎప్పటిలానే ఆఫ్ చేసేసింది. 5 గంటల 45 నిమిషాలకు జానీ ఫోన్ కాల్తో అభికి మెలకువ వచ్చింది. నిద్ర మత్తులో ఫోన్ అటెండ్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. సార్, మీకోసం జాగింగ్ జోన్లో మేనేజర్ వెయిట్ చేస్తున్నాడు, ఎక్కడున్నారు? అభికి మత్తు వదిలిపోయింది. టైం చూసుకున్నాడు. షిట్ అని అరిచి, జానీ నేను ఇంకా రాలేను, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నేను ఈరోజు ప్రెసిడెంట్ని కలిసి తీరాలి అన్నాడు కంగారుగా. సార్ ఏమైంది? ఇప్పటికిప్పుడు ఇంకో అపాయింట్మెంట్ అంటే చాలా కష్టం. నాకు తెలియదు, ఏదో ఒకటి చెయ్యి, ఈరోజు ప్రెసిడెంట్ని కలవకపోతే మనం ఫినిష్ అయిపోయినట్టే. ఓకే సార్, నేను కనుక్కొని కాల్ చేస్తాను. కాల్ కట్ చేసి ఆవేశంగా గదిలోని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. అభి అరుపులు వినపడి ప్రియా కిచెన్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. అలారం ఆఫ్ చేసింది నువ్వేనా అని అడిగాడు ఆవేశంగా. బెదురుగా చూస్తూ అవును అంది. నీ వల్లే నేను మీటింగ్కి వెళ్ళలేకపోవడం ఇప్పటికిది 2వ సారి. కొంచెం కూడా బుద్ధి లేదా? ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నువ్వు చేసిన పనికి మా కంపెనీలన్నీ మూతబడిపోయి మనం రోడ్డు మీదకి వచ్చేసాం. వాడు చెప్పిందే కరెక్ట్, నువ్వు శనిగ్రహానివి. నిన్ను పెళ్లి చేసుకున్నాకే నా జీవితం ఇలా తయారైంది. అమాయకత్వానికి కూడా హద్దులుంటాయి. నిన్ను ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. 5 ఏళ్ల నుండి సంపాదించుకున్న పేరు, హోదా 2 రోజుల్లో మట్టి కలిశాయి. ఇక మీదట అన్ని పేపర్లోనూ చేతగాని అభిమన్యు అని వస్తుంది. దాన్ని కూడా మా ఆయన పేపర్లో పడ్డాడని ఫ్రేములు కట్టించుకొని ఊర్లో పంచిపెట్టుకో అని అరుస్తూ కొట్టబోయి ఆగిపోయాడు. ఇంతలో జానీ దగ్గర నుండి కాల్ వచ్చింది. అభిలో అంతా కోపాన్ని చూసి ఆమె బిగుసుకుపోయింది. కళ్ళల్లో నీళ్లు ధారాలుగా జారుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. గోడకి జారబడి భారంగా ఊపిరి తీసుకుంటుంది. సార్, ఇంకో వారం వరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదన్నారు. మీరు ప్రెసిడెంట్ని కలవలేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇంకా మనం ఏమీ చేయలేని వాళ్ళకి అర్థమైపోయింది. మీడియాలో కార్నర్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ మీ ప్లాజాలో మీడియా మీకోసం చూస్తున్నారు. ఇక్కడ లేరని తెలిస్తే ఏ సమయంలోనైనా మీ దగ్గరికి రావచ్చు. దారులన్నీ మూసుకుపోయాయి. పెనాల్టీ కట్టాలి, లేకపోతే ఐపీ పెట్టాలి. అభి ఆవేశంగా ఫోన్ నేలకేసి కొట్టి గట్టిగా అరిచాడు. ఇదంతా నీ వల్లే అని అరుస్తూ ఆమెను కొట్టలేక డ్రెస్సింగ్ టేబుల్ని గట్టిగా గుద్దాడు. ఆమె ప్రమేయం లేకుండానే పిడికిలి బిగుసుకుపోయింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వింక నాకొద్దు. నువ్వు నా కళ్ళ ముందు కనపడినప్పుడల్లా నా ఓటమి నాకు కనపడుతూ ఉంటుంది. మామ్ వాళ్ళ దగ్గర వదిలేస్తాను అని ఆవేశంగా ఆమె జబ్బ పట్టుకొని బయటకు లాక్కెళ్ళాడు. కారు వెనక డోర్ తీసి విసురుగా లోపలికి తోశాడు. ఆమె భారంగా ఊపిరి తీసుకుంటూ సీట్లో కూలబడిపోయింది. కార్ స్టార్ట్ చేశాడు. ఆమె నోట మాట రావట్లేదు. ఆమె చేతులు పట్టు తప్పాయి. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. వెనక నుండి వచ్చే చప్పుడు విని ఆమె ఏడుస్తుందనుకొని పట్టించుకోలేదు. ఆమె సీట్ల మధ్యలోకి బోర్లా పడిపోయింది. శబ్దం వినబడిన అభి వెనక్కి తిరిగేలోపే ఒక లారీ వచ్చి కారుని ఢీకొట్టింది. అభి ఎదురుగా న్యూస్ రిపోర్టర్స్ మైకులు పట్టుకుని ప్రశ్నలు అడుగుతున్నారు. సార్, మీ కంపెనీ గ్రోత్ రేట్ డబుల్ చేస్తానన్నారు, ఇలా జరిగిందేంటి? ఇది మీ చేతగానితనం క్రింద పరిగణంలోకి తీసుకోవచ్చా? బిజినెస్ రంగంలో ఉన్న మీలాంటి యువకులకి మీ చేతగానితనం ఒక గుణపాఠం అవుతుందనుకోవచ్చా? అభికి ఎదురుగా ఒక న్యూస్ పేపర్ ఉంది. కింగ్ మేకర్ విరాట్ విక్రమ్ గారి కొడుకు ఓ దద్దమ్మ. బిజినెస్ టైకూన్ కొడుకు, డిగ్రీ కూడా పాస్ కానీ ఓ సాధారణ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? ఈ ఓటమికి కారణం తనేనా అని న్యూస్ పేపర్లో చూశాడు. ఏంటి అభిమన్యం, నీ ఓటమికి నీ భార్యే కారణమట కదా? తను నీకు సెట్ కాదు. వచ్చేటప్పుడు శనిగ్రహాన్ని వెంట తెచ్చుకున్నావు. తను నీకు సెట్ కాదు, తను నీకు సెట్ కాదు, తను నీకు సెట్ కాదు, తను నీకు సెట్ కాదు. ఇవే మాటలు అభి మెదడులో ప్రతిధ్వనిస్తున్నాయి. మెలకువ వచ్చి మెల్లగా కన్నులు తెరిచాడు. హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉన్నాడు. శరీరం కదపలేకపోయాడు. చేతికి కాలికి కట్లు కట్టి ఉన్నాయి. కొంచెం దూరంలో జానీ కూర్చుని ఉన్నాడు. అభి లేవడం చూసి జానీ దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్, మీరు లేవకూడదని డాక్టర్ చెప్పారు. తల మీద 3 స్టిచెస్, షోల్డర్ మీద 6 స్టిచెస్, చేతిలో ఒక రాడ్, 2 లెగ్స్లో 2 రాడ్స్, 2 మంత్స్ బెడ్ రెస్ట్. ఈ రోజుకి యాక్సిడెంట్ అయ్యి 3వ రోజు అని చెప్పి వాకీటాకీలో డాక్టర్ని పిలవమని బయటన్న సెక్యూరిటీకి చెప్పాడు. అభి నోటి నుండి మాట రావట్లేదు. అండ్ మీకు గుడ్ న్యూస్ అని న్యూస్ పేపర్ చూపించాడు. టైకూన్ ఈజ్ బ్యాక్ టు రిపేర్ హిస్ ఎంపైర్ అని హెడ్లైన్స్ చదివాడు. అభి మాట్లాడడానికి ప్రయత్నించాడు. మెడ చుట్టూ బ్యాండ్ ఉండడం వల్ల అభి మాట్లాడలేకపోయాడు. విక్రమ్ సార్ ఇన్ చార్జ్. రేపటి నుండి మనం వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఠాకూర్ సార్ వాళ్ళకి 40% షేర్స్ ఇచ్చారు. ఉన్న డబ్బుతో చిన్న కంపెనీల అన్నిట్లోనూ షేర్స్ కొన్నారు. చైర్పర్సన్స్ అందరినీ అసెంబ్లీ చేసి మీటింగ్ పెట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అటెండ్ అయ్యారు. కాంప్రమైజ్ కోసం కాదు, వార్నింగ్ ఇచ్చారు. బోర్డ్ మెంబర్స్ మీద కేసు పెట్టారు. అప్పుడు వాళ్ళే కాంప్రమైజ్కి వచ్చారు. మనకి అప్పు ఇచ్చిన బ్యాంక్స్ అన్నీ సైలెంట్ అయిపోయాయి. ఉదయం క్లయింట్స్తో మీటింగ్ జరిగింది. విక్టర్ని మళ్ళీ సీఈఓగా అపాయింట్మెంట్ చేశారు. నన్ను మీ దగ్గర ఉండమన్నారు.
రేపటి నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 4 monthsలో మీ గోల్ మీ డాడీ రీచ్ అవుతారు అని చెప్పాడు. అభి మనసులో ఆఖరి మాటే మెదిలింది. మీ గోల్ మీ డాడీ రీచ్ అవుతారు అంటేనే నేను ఓడిపోయినట్టే అనుకున్నాడు. అప్పటి వరకు కనులో కదులుతున్న కన్నీరు పక్కకి జారింది. వాణి ప్రియని తీసుకుని గదిలోకి వచ్చింది. జానీ బయటికి వెళ్ళిపోయాడు. ప్రియా చేతికి కట్టు ఉంది. ముఖం మీద చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రియని పక్క బెడ్ మీద పడుకోబెట్టి కొడుకు దగ్గరికి వెళ్ళింది. 4 రోజుల తర్వాత కొడుకుని ఈ పరిస్థితుల్లో చూసి దుఃఖించింది. ప్రేమగా ముఖాన్ని అదిమి కనులు తుడిచింది. ప్రియకి ఏం కాలేదు, చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయిందంతే, చూడు అని కనులు తుడుస్తూ ప్రియా వైపు చూపించింది. అభి ఆమె వైపు కనులు కూడా తిప్పలేదు. చూడకపోతాడా అని ప్రియ అభి వైపే చూస్తూనే ఉంది. డాక్టర్స్ వచ్చి అభిని చెక్ చేసి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం చోపర్ ప్లాన్ సౌండ్తో అభికి మెలకువ వచ్చింది. పక్క బెడ్ మీద ప్రియా పడుకుని ఉంది. వాణి ఆమె పక్కన కూర్చుని ఉంది. కొంతసేపటికి విక్రమ్ వచ్చాడు. విచారంగా కొడుకు వైపు చూశాడు. ఇంకా రెస్ట్ తీసుకోరా నేను చూసుకుంటాను అన్నాడు. బలవంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ నేను ఓడిపోయానా డాడ్ అని అడిగాడు. రెస్ట్ తీసుకోరా, ఇంకా వాటి గురించి ఆలోచించుకు అన్నాడు. చెప్పండి డాడ్, నేను ఓడిపోయానా? బిజినెస్లో గెలుపోటములు ఉండవురా, డబ్బు పరపతి పలుకుబడి మాత్రమే ఉంటాయి. ఇది ఓ వ్యసనం. ఒకసారి డబ్బునో పేరునో పరపతినో సంపాదించడం మొదలు పెడితే సంపాదిస్తూనే ఉండాలనిపిస్తుంది. అన్నిటినీ సమక్రమంలో పెడితేనే నువ్వు అనుకుంటున్న గెలుపు అందుతుంది. నీ అనుభవం మీద నువ్వు తెలుసుకోవాల్సింది వదిలేశాను. ఆకాశం నుండి నేల మీదకు పడిపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ అనుభవం మీద నువ్వు తెలుసుకుని ఉండాలి. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయినా ఎదుర్కొనగలిగే వివేకం ఉండాలి. ఇంకా బిజినెస్ గురించి ఆలోచించకు, రెస్ట్ తీసుకో అని ప్రియా దగ్గరికి వెళ్ళాడు. అభి ఆ మాటలు తట్టుకోలేకపోయాడు. నేను ఓడిపోలేదు అని గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ శరీరం సహకరించలేదు. నిస్సహాయంగా కన్నుల నుండి కన్నీరు జారింది. విక్రమ్ ప్రియను పలకరించి వానితో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆచార్య, ఠాకూర్, ధనరాజ్ ముగ్గురు అభి దగ్గరికి వచ్చారు. ఏం సోదరపుత్ర, ఓడిపోయి విగత జీవివయ్యాయి. నీకు బిజినెస్ అప్పగించినప్పుడు మీ నాన్న చెప్పలేదా శత్రువుల్ని కలుపుకోవాలని? షేర్స్ మా మొఖాన కొట్టి బయటికి గెంటేయమంటావా? మాకు తెలుసు ఆ షేర్స్ ఎలా తీసుకోవాలో అని ప్రియ వైపు చూశాడు. నీ భార్య లక్షణంగానే ఉంది. నీ ఓటమికి కారణం నీ భార్యనట కదా అని నవ్వారు. అభి ఆవేశంగా వాళ్ళ కాలర్ పట్టుకున్నాడు. ప్రియకి కంగారు వచ్చి వాణిని పిలిచింది. ఆమె మాట పెద్దగా రాకపోవడంతో స్టిక్ సాయంతో అభి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆవేశం తెచ్చుకొని ఏం లాభం? నీ భార్య చూడు ఎలా కంగారు పడుతుందో అని చెయ్యి విడిపించుకున్నాడు. నీ భర్తని జాగ్రత్తగా చూసుకోమ్మా అని వెళ్ళిపోయారు. అభి కంటి చివరి నుండి కన్నీరు జారింది. తొడగబోయింది. విసురుగా ఆమె చేతిని వెనక్కి నెట్టాడు. ఆమె మోము చిన్నబోయింది. నువ్వెందుకు లేచావమ్మా అంటూ వాణి రూమ్లోకి వచ్చింది. ప్రియా వాళ్ళొచ్చిన విషయం చెప్పింది. వాళ్ళని లోపలికి రానిచ్చినందుకు వాణి సెక్యూరిటీ వాళ్ళ మీద అరిచింది. 4 రోజులు గడిచాయి. ఫ్రెండ్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలా ఒక్కొక్కరిగా అభిని పలకరించడానికి వస్తున్నారు. చేతికున్న గాయం 10 రోజుల్లో నయమైపోతుందని చెప్పి ప్రియాని డిశ్చార్జ్ చేసేశారు. అభి లేచి కూర్చుని మాట్లాడగలుగుతున్నాడు. వాణి జ్యూస్ తీస్తుంది. ప్రియా ఒక చేత్తో ర్యాక్ సర్దుతూ ఉండగా అందులో ఉన్న కొన్ని న్యూస్ పేపర్స్ కింద పడిపోయాయి. అందులో ఒక పాత న్యూస్ పేపర్లో పెద్దగా ఉన్న హెడ్లైన్ అభి కంటపడింది. వాణిని అడిగి ఆ పేపర్ తీసుకున్నాడు. 1 hero at present 0 అని హెడ్లైన్ చదివి కోపంగా నలిపి డోర్ వైపు విసిరేశాడు. వాణి మందలించబోయింది. ఇంతలో డోర్ అవతల నుండి వాణి స్నేహితులు అభిని చూడ్డానికి వచ్చారు. నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకుంది. అభి కోపంగా ఉన్నట్టున్నాడు. రేపెప్పుడైనా వస్తాంలే అంది ఉమా. అదేం లేదు, వచ్చి కూర్చోండి అని కుర్చీలు వేసింది. అభిని పలకరించడానికి భయమేసి ఇద్దరు మౌనంగా కూర్చుని ఉన్నారు. అభి ఇప్పుడు ఎలా ఉంది అని షర్మిల ధైర్యం చేసి అడిగేసింది. అభి వాళ్ళ వైపు చూస్తున్నాడు కానీ సమాధానం చెప్పలేదు. అదేం ప్రశ్న? చూసావుగా లేవలేక ఎలా ఉన్నాడు అని షర్మిల చెవిలో గుసగుసలాడింది. పోనీ ఏదో ఒకటి నువ్వే అడుగు అంది షర్మిల. యాక్సిడెంట్ ఎలా జరిగింది అని ఉమా అడిగింది. అభి సమాధానం చెప్పకుండా అలాగే చూస్తున్నాడు. వాడితో మనకెందుకులే అనుకుని నీకెలా ఉందమ్మా అని ప్రియాని అడిగింది. బానే ఉందండి అని సమాధానం ఇచ్చింది. అందమైన ముఖం ఎలా కందిపోయిందో. చుచ్చో అని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారు అని అడిగింది. ఇంకో 1 వీక్లో గాయాలు తగ్గుతాయన్నారు. అప్పుడు డిశ్చార్జ్ చేసేస్తారు. ఫ్రాక్చర్ సెట్ అవ్వడానికి ఇంకో 2 నెలలు పడుతుందని చెప్పారు అని వాణి చెప్పింది. వాడు మన వైపే చూస్తున్నాడు, ఏదో ఒకటి అడుగు అని షర్మిల చెవిలో ఉమా గుసగుసలాడింది. వాణ్ణి బిజినెస్ గురించి అడిగితే సమాధానం చెప్తాడు, నేను అడుగుతా అని షర్మిల. అవును, ఆ మధ్య పేపర్లో ఏదో న్యూస్ చూశాను. ఎవరు సాధించలేనిది అభి సాధించడానికి చూస్తున్నాడని పేపర్లో చదివాను. ఏమైంది అని అభి వైపు చూస్తూ అడిగింది. ప్రియా, వాణి అభి వైపు చూశారు. అభి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తున్నాడు.
వీణ్ణి ఏదడిగినా తప్పులానే ఉంది అనుకుని ఇద్దరూ వెళ్ళిపోవడానికి లేచి నిలబడ్డారు. మామ్, నాకు కొంచెం ప్రశాంతత కావాలి అన్నాడు. రండి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని వాణి వాళ్ళతో చెప్పి, ప్రియా నువ్వు ఇక్కడే ఉండి ఓ 5 మినిట్స్ తర్వాత వాడికి ట్యాబ్లెట్స్ ఇవ్వు అని చెప్పింది. అవసరం లేదు, నువ్వు కూడా బయటికి పో అన్నాడు ప్రియా వైపు చూస్తూ. వెళ్ళొస్తామని ఉమా వాళ్ళు వెళ్ళిపోయారు. రే అభి, ఏంట్రా నీ పద్ధతి? 2 రోజుల నుండి చూస్తున్నా, ఎందుకు తనని విసుక్కుంటున్నావు? తను నాకు అంతా చెప్పింది. ఖాళీగా ఇంట్లో తాగి పడుకునే వాడికి అలారం ఎందుకురా, అందుకే ఆఫ్ చేసింది. అందులో తన తప్పేముంది? నీకు తెలియదు మామ్, నా ఓటమికి కారణం అదే అని ఆవేశంగా అరిచాడు. నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కూడా కారణం అదే. అది వచ్చాకనే మన కంపెనీలో నష్టాలు పోయాయి. అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోకుండా ఆ దరిద్రాన్ని నాకిచ్చి చేశారు. నాతో మాట్లాడడానికి భయపడుతుంది, కానీ ముక్కు ముఖం తెలియనోడి రూమ్కి మాత్రం వెళ్ళిపోతుంది. ఆ రోజు స్టాఫ్ అంతా నోటుకొచ్చినట్లు మాట్లాడుకున్నారు. ఆ రోజే నా పరువు పోయింది. మిగిలిన పరువు ఇలా పోయింది. రేపు నేను ఈ ఓటమిని అంగీకరించి సొసైటీలో తలెత్తుకుని తిరగలేను. ఇంకా తనతో కలిసి ఉండలేను. అమాయకత్వం ముసుగులో ఉన్న పిచ్చిదది. మినిమం సెన్స్ కూడా లేదు. అభి మాటలకి ప్రియాకు బాధ కలిగింది. అభి, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. జరిగిన వాటిలో తన తప్పేముంది? నువ్వు అమెరికాలో పెరిగావు కాబట్టి మెచ్యూరిటీతో ఆలోచిస్తావు. తన పల్లెటూరులో ఎంతో సున్నితంగా పెరిగిందిరా. ఆమె తత్వం అలాగే ఉంటుంది. ఓ భర్తగా నువ్వు ఆమెకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించాలి. అంతేగాని ఆమె తప్పులేని విషయాలకు ఆమెకు కారణం చేయాలని చూడకు అని గ్లాస్తో వాటర్ ఇచ్చింది టాబ్లెట్స్ వేసుకోవడానికి. గ్లాస్ని విసిరికొట్టాడు. వాణికి కోపం వచ్చి చెంప మీద కొట్టింది. ఇక మీదట మేము చెప్పిందే నువ్వు వినాలి అని వేరే గ్లాస్తో వాటర్ ఇచ్చింది. కనులు నిండిన కన్నీరుతో గ్లాస్ అందుకోకుండా మౌనంగా తలదించుకుని కూర్చున్నాడు. గెడ్డం పట్టుకుని తలపైకి లేపి నోట్లో ట్యాబ్లెట్స్ వేసి మంచినీళ్లు పట్టించింది. సారీ అని నుదుటిపై ముద్దు పెట్టింది. 10 రోజుల తర్వాత అభిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు స్నేహితులు ఒక్కొక్కరు వచ్చి చూసి వెళ్తున్నారు. ఫ్రాక్చర్స్ ఇంకా నయం కాకపోవడంతో అభిని చూసుకోవడానికి నర్సుని పెట్టారు. తన పర్సనల్ పనులకి ఎవరో హెల్ప్ చేయడం అభికి నచ్చలేదు. నర్సు వద్దు, హాస్పిటల్లో అంటే ఓపిక లేక తప్పలేదు. ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను. రేయ్, నీ కాలు చెయ్యి కదలకూడదు. ఎలా చేసుకుంటావు? నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటా. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. వాణి ఇంకేదో చెప్తుంటే, నన్ను విసిగించొద్దు మామ్, నన్ను ప్రశాంతంగా వదిలేయండి. నాకు తెలుసు ఎలా చూసుకోవాలో అని అరిచాడు. వాణి నర్సుని పంపించేసింది. కొంతసేపటి తర్వాత బాత్రూంకి వెళ్ళడానికి అభి లేవడానికి ప్రయత్నించాడు. కాళ్ళు చెయ్యి సహకరించలేదు. చేసేది లేక వాళ్ళమ్మని పిలిచాడు. నేను బాత్రూంకి వెళ్ళాలి అన్నాడు. సరే, హెల్ప్ చేయనా? నువ్వు వద్దు, తనని పిలువు. ఎవరిని? నర్సునా? కాదు, ప్రియని. తనెందుకురా? నర్సుని పిలుస్తాను. వాళ్ళని పిలిచి ఇంట్లో ఇవన్నీ చేయించుకోవడానికి నాకు సిగ్గేస్తుంది మామ్. నాకు ఇలా అవ్వడానికి కారణం తనే కదా. తనే పిలువు. నాకు తగ్గే వరకు నా పనులన్నీ తనే చేయాలి. రే, ఈ పనులు తను ఎలా చేస్తుందిరా? నేను చేస్తానంటీ అంది ప్రియా గుమ్మం దగ్గర నిలబడి. ఈ కారణంతోనైనా వాళ్ళిద్దరూ దగ్గర అవుతారని వాణి సరే అని బయటికి వెళ్ళిపోయింది. ప్రియా వల్లి అభయ్ మంచం పక్కన నిలబడి అభయ్ వైపు చూస్తుంది. వెళ్ళి డోర్ వేసిరా. డోర్ వేసొచ్చి పక్కన నిలబడింది. ఏం చేయాలో తెలుసా అని అడిగాడు. తెలుసు, హాస్పిటల్లో నర్సు చేస్తుంటే చూశాను అంది సున్నితంగా. అప్పటి నుండి అభి పనులు ప్రియా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఎంత చేసినా ఏదో ఒక విషయం మీద ఆమెను విసుక్కుంటూనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి తడిగుడ్డతో అభి ఒళ్ళు తుడుస్తున్న ప్రియా దగ్గరికి వాణి వచ్చి అభి దగ్గరే పడుకోమని చెప్పింది. వద్దు, నేను ఒంటరిగా పడుకోగలను అని సమాధానమిచ్చాడు. నీకు మధ్యరాత్రిలో ఏదైనా అవసరమైతే ఎవరో ఒకరు ఉండాలి కదరా అంది. అభి మౌనంగా ఉండిపోయాడు. ప్రియని అక్కడే పడుకోమని చెప్పి వాణి వెళ్ళిపోయింది. రేపు మా పేరెంట్స్ వస్తున్నారని ఒళ్ళు తుడుస్తూ చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నిన్ను కూడా వాళ్ళతో పంపించేస్తే నాకు దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. ఎందుకు నా మీద ఇంత ద్వేషం పెంచుకున్నారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అది నాకు తెలిసి చేసింది కాదు. నా బాధ నీకెలా తెలుస్తుంది? నువ్వు కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేదు. ఎప్పుడైనా ఎవరి దగ్గర నుండైనా అప్రిషియేషన్స్ తీసుకున్నావా? నిన్న అప్రిషియేట్ చేసిన వాళ్ళు రేపు చేతకాడినోళ్ళ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? నిన్న పొగిడినోళ్ళు రేపు మనల్ని చూసి నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చేతకాడినోడివి కదా అని న్యూస్ ఛానల్స్లో మన గురించి డిబేట్లు పెట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? గాయాలు తగ్గిపోతే రేపు సొసైటీలో అందరికీ ఎదురుపడి సమాధానం చెప్పాల్సి వస్తుందని నేను ఎంత భయపడుతున్నానో నీకు తెలుసా? 5 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నింటినీ 2 రోజుల్లో నాశనం చేసేసావు. అభి అన్న మాటలకు ఆమెకు బాధ కలిగింది. నీ కన్నీళ్లు బయటికి కనిపిస్తున్నాయి, నావి కనబడట్లేదు అంతే అన్నాడు. నిజంగానే నన్ను మా ఊరు పంపించేస్తారా అని ఆర్ద్రతగా అడిగింది. అభి మాట్లాడలేదు. పిల్లో తీసుకుని కింద పడుకో అని కనులు మూసుకుని పడుకున్నాడు. తలకడ అభి కాళ్ళ కింద ఉండడంతో లైట్ తీసేసి నేల మీద పడుకుంది.
ఉదయాన్నే హాల్లో మాటలు వినపడి ప్రియకి మెలకువ వచ్చింది. వాళ్ళ అమ్మ మాట వినపడి ఉత్తేజంతో బయటికి వెళ్ళడానికి తలుపులు తీస్తుండగా ఆగమని అభి పిలిచాడు. ఆగి వెనక్కి తిరిగింది. ఆమె పెదాలపై చిరునవ్వు చెరిగిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.